దీనికి ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఆయన. పురీ కోశకథనం యదపి సాచరాజ్య ప్రశస్తి. మనము ఎక్కడన్నా ఓ మంచి గొప్ప అందమైనటువంటి ఓ నగరానికి వెళ్ళాం, ఒక దేశానికి వెళ్ళాం. బా, ఈ దేశం చాలా బాగుందండి, ఎంతో అందంగా ఉందండి, చాలా గొప్ప మహత్తు కలిగినటువంటి దేశం అండి ఇది అని రకరకాలుగా దేశాన్ని గురించి వర్ణిస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పింది దేశాన్ని గురించి అయినప్పుడు ఆ దేశము ఎలా గొప్పదైంది? అక్కడుంటే రాజుగారి వల్ల దేశం గొప్పదవుతుందా? లేకపోతే రాజు ఎవడైనా పర్వాలేదు దేశం మాత్రం గొప్పదే అయిపోతూ ఉంటుందా? అవ్వదుగా. కాబట్టి ఒక రాజ్యం బాగుంది అని అంటే అక్కడ రాజుగారు బాగున్నారనేగా అర్థం. లేదా ఈ దేశం చాలా సుసమృద్ధంగా ఉందండి అంటే రాజుగారు గరీబ్ అయిపోయి దేశం మాత్రం సమృద్ధంగా ఉండటం ఎట్లన్నా జరుగుతుందా ఎక్కడన్నా? లేదుగా. కాబట్టి ఈ దేశానికి ఇంత ఔన్నత్యం ఉన్నది అని చెప్పటంలో అర్థమేంటి? ఆ దేశపు రాజుగారు గొప్పవారని చెప్పటమేగా. ఇది అర్థాంతరన్యాసం అంటే. దీనికి ఉదాహరణగా మనకు చెప్పారు వారే, భట్టరు వారే మనకు చిన్న ఉదాహరణ చేసి చెప్తున్నారు. ఒక నగరం గొప్పది అని చెప్పామనంటే ఆ నగరాన్ని పాలించేవాడు కూడా గొప్పవాడు అయి ఉంటేనే. భారతదేశం సుసమృద్ధంగా ఉన్నదండి అంటే ఇక్కడ పరిపాలించేటువంటి నాయకుడు ఎవరైతే ఉంటాడో ఆయన మంచివాడిగా ఉంటే రాజ్యం బాగుంటుంది. ఓ రాష్ట్రం చాలా ఘోరంగా ఉందండి, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవండి అని ఎవరన్నా అన్నారనుకో, అంటే ఆ రాష్ట్రాన్ని పాలించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సరైన వాడు కాదనేగా అర్థం. ఆయన మంచివాడైతే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి? అందుకే మనకు సామెత కూడా చెప్తారు కదా, యథా రాజా తథా ప్రజ అని చెప్పి అంటాంగా. ప్రజలందరూ దుర్మార్గులు అయ్యారంటే రాజుగారు దుర్మార్గుడు అవ్వబట్టే ప్రజలు అలా ఉంటారు, లేకపోతే ఉండరు. దేశంలో అనావృష్టి వ్యాపించిందండి, గుండాయిజం వ్యాపించిందండి, జనాలు తన్నుకొని చస్తున్నారండి అంటే వీడిని ప్రోత్సహించేవాడు ఎవడో ఉంటాడు అక్కడ, రాజు ఆ నాయకుడు ఎవడో ఉంటాడు. ఆ దుర్మార్గుడైన నాయకుడు ఉండబట్టి వీళ్ళ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. వాడు సరి అయినటువంటి నియంత్రణ కలిగి ఉన్నవాడైతే వీళ్ళందరూ నోరు మూసుకొనే ఉంటారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ అపసవ్యంగా పనులు జరుగుతున్నాయో అప్పుడు దాని అర్థం ఏమిటి? ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అన్న విషయం మనం తెలుసుకోవాలి. కనుక భగవానుడి యొక్క గొప్పదనాన్ని గురించి మనకి చెప్పారా, అమ్మ యొక్క గొప్పదనాన్ని గురించి మనకి చెప్పారా అనే అనవసరమైన తర్కంలోకి మనం పోకుండా ఇద్దరూ ఒకటే కాబట్టి ప్రస్తుతం మనం మహాలక్ష్మి వైభవాన్ని గురించి తెలియచేసుకుంటున్నాం కనుక అమ్మ యొక్క గొప్పదనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ స్వామి వైభవాన్ని గురించి కూడా తెలుసుకుంటున్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వామి లేనిదే అమ్మ లేదు, అమ్మ లేనిదే స్వామి లేడు. ఈ విధంగా ఒక గొప్పదనం అనేది ఒకళ్ళని బట్టి ఇంకొకళ్ళకి సంప్రాప్తమవుతుంది అన్న విషయం మనం తెలుసుకున్న నాడు ఇద్దరిలోనూ ఉండేటువంటి గొప్ప ఐశ్వర్యభూతమైన స్థితి మనకు తెలుస్తుందన్నమాట. ప్రశస్తి సారాజ్ఞో యదపచ పురీ కోశకథనం. కాబట్టి ఆ రాజ్యం బాగుంది అన్నా, అక్కడ ఉండేటువంటి ధనాగారం బాగుంది అన్నా, ప్రజలందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారు అన్నా కారణం ఏంటి అంటే అక్కడ ఉండే రాజుగారు బాగున్నారు. మనం అంటూ ఉంటాం కదండి, రామరాజ్యం రామరాజ్యం కావాలంట. ఏమిటి రామరాజ్యం అంటే? ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి రాముల వారు వచ్చి ఇప్పుడు ఏమన్నా రాజ్యాన్ని పరిపాలిస్తాడా? లేదు కదా. మరి ఈ పరిపాలన నువ్వు ఏం కోరుకుంటున్నావయ్యా అంటే
అటువంటి స్థితి ఇక్కడ గనక ఉంటే మళ్ళీ రాముల వారే ఉన్నట్లు. అందుకే రాజు అనేటువంటి వాడు భగవంతుడితో సమానం అని చెప్పారు మనకు. ఎందుకని? ప్రజలందరినీ కూడా ఆ సమధర్మంతో పరిపాలించే నేర్పు శ్రీరామచంద్రుడు చూపించాడు. ప్రజలంటే ఇదిగో ఈ విధంగా, పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలని ఒక మనం అంటామే బెంచ్ మార్క్ అని, ఆ బెంచ్ మార్క్ అనేటువంటిది ఒకటి స్థాపించాడు ఆయన. అందువల్ల ఏమైంది? ఎవడైనా సరే, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏమంటాడు? మేము రామరాజ్యం తెస్తాం, రామరాజ్యం తెస్తాం. ఏమి నీ రాజ్యం తేవచ్చుగా, రామరాజ్యం ఎందుకు తేవటం? ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. కాబట్టి అటువంటి ఒక సుపరిపాలన మేము తీసుకొని వస్తామని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క వైభవాన్ని గురించి మనం ఎంతెంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఈ అన్నింటిలోనూ కూడా స్వామి వైభవం నిబిడీకృతమై ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకొని ఇద్దరినీ ఆరాధించుకుంటూ ఆ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి మరికొన్ని మహత్తరమైన విషయాలు ముందు ముందు తెలుసుకుందామని తెలియచేసుకుంటూ అంతవరకు స్వస్తి.